ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు 1800 పైన సినిమాలు? హ్మ్. నేను ఎప్పుడు చూసినా నాకేం తెలుసు. అంతే. గతంలో అయిపోయిందంటారా? చేసాం అయిపోయాయి. ఓకే. నాకు బాగా ఇప్పటికి గూడా చూస్తూ నవ్వుకున్న సీన్‌లు చాలా ఉన్నాయి. ఇప్పటికంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మీ సీన్‌లు చూస్తూనే ఉండొచ్చు. అంటే అంత ఏజ్ తక్కువ, ఎక్కువ ఇట్లా మాట్లాడకండి. నేను తక్కువ ఏజ్ అమ్మాయినే. కాదురా, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. మరి మా పరిస్థితి ఏంటి? ఆ! అంటే మేము అంతే ఆగిపోయిందా మా ఏజ్? లేకపోతే మీరు ఎప్పటికైనా మేము లెజెండరీ గదా! 90 ఏళ్ళు 100 ఏళ్ళు పెద్ద గడ్డాలు వేసుకున్నట్లు కనపడుతున్నామా? కోట శ్రీనివాసరావు గారు ఆయనతో ఉన్న విజువల్స్ కానీ, ఆయనతో ఉన్న మూవీ విజువల్స్ కానీ, మీ యాక్టింగ్ కానీ ఆ, ఇవి ఇంకా ఎప్పటికీ మెమరబులే ఉంటున్నాయి కదా. అది మాకే విచిత్రంగా ఉంటుందిరా. ఆ. మేము అవి ఎట్లా చేసామో ఏమో. మీరు ఇప్పటికీ చూస్తూ ఉంటారా సార్ ఎప్పుడైనా మీ సీన్స్ పెట్టుకొని కానీ? అంటే ఈ కరోనా టైం నుంచి స్టార్ట్ అయిందిరా. సార్ ఈ సీన్ మీకు గుర్తుందా అని క్లిప్స్ పంపటం. మేము అది చూసి అరే భలే చేసామే, ఎట్లా చేసి ఉంటాం ఇది అని మేము అనుకోవటం. మరి ఆ మధ్య కోటగారిని ఏడిపించేసి అదేదో సినిమా నేను అత్తన్న తొరుతి అంటాను, కొంచెం గుండు ఉంటుంది, అది వేరే సినిమాలో గుండు కొట్టారు. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ డైరెక్టర్ అన్నాడు, ఇట్లే బాగుంది విగ్గిన పెట్టొద్దు అన్నాడు. సరే ఓకే, ఎట్లా ఎట్లా ఎలా ఉండమంటే అలా ఉండేది మేము. అవును, చూస్తుంటే అర్థమవుతుంటుంది. కొన్ని సీన్స్లో అయితే జస్ట్ పెద్ద షర్ట్ లోడాస్ది షర్ట్ వేసుకొని కొన్ని సినిమాలు ఆయనతో అలానే ఉన్నాయి. ఎలా జీవించమంటే అలా జీవించేశారు మీరు. యాక్టింగ్ అన్నారు, ఏం చేయమంటే అది చేసేది, అది జీవించినట్టుగా వచ్చేది. ఓకే ఓకే సార్. అసలు మీరు అనుకొని వెళ్ళిన యాక్టింగేనా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన యాక్టింగేనా? మేమేం చేసాం మాకు తెలీదు, చేసామంతే. అంతే అంటారు. ఓహో అన్నారు అంతే. ఓహో అని ఇక్కడ షూటింగ్ డైరెక్టర్లు వీళ్ళు అంటాం కాదు, జనం కూడా ఓహో అన్నారు. ఆహా అని మేము అన్నాం అంతే. ఓకే.